जनमन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे गाहे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ప్రపంచ దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో భారతదేశం ఉంటుంది, ఉండాలి. అలాగే మనం అందరం కూడా దేశము గర్వించేటువంటి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజున మనం 15/8/2024 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ, ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శుక్లపక్షము, దశమి, ఉదయం 10:22 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 12:47 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:15 నుంచి 11:05 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:17 నుంచి 4:07 వరకు. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? స్వాతంత్ర దినోత్సవం కదా, బ్రహ్మాండంగానే ఉంటాయి. ఎందుకంటే ఏ పనైనా సులువుగా పోయే అవకాశం. వ్యాపారం ఉండదు, ఉద్యోగం ఉండదు. అంటే కొంతమందికి ఉద్యోగం ఉంటుంది, పోలీస్ వాళ్ళకి, ఐఏఎస్ వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, మున్సిపాలిటీ వాళ్ళకి, జలమండలి వాళ్ళకి కొంతమందికి ఉద్యోగం ఉంటుంది. కానీ నిర్బంధమైనటువంటి ఉద్యోగం ఏం లేదు. వారి కర్తవ్యాన్ని పూర్తి చేసుకొని వెంటనే అందరూ కూడా ఈ జెండా ఆవిష్కరణ కోసం పరిగెడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి సమయమే. ధనయోగం ఉంటుంది. లాటరీలు జూదం అనేది వాళ్ళు ఉండకపోవచ్చు. సరే, కొద్దిమంది బెట్టింగ్లు పెట్టే మహాశయులు ఉంటారు. కాబట్టి అటువంటి బెట్టింగ్లలో మీకు లాభంగానే కనబడుతోంది. కాకపోతే ఏంటంటే అనవసరమైనటువంటి వ్యక్తుల వల్ల ఇబ్బంది పడే అవకాశం. మద్యపానం లేదు, మద్యపానం బయట అమ్మడం లేదు. కానీ మన వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు కదా, ముందుగానే కొనిపెట్టుకుని ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మద్యపానం సేవన చేసి ప్రయాణం చేస్తే ప్రమాదాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. వాహన వేగం కూడా ఇబ్బంది కలిగించవచ్చు. ఏదైనా బహిర్గతం కానిటువంటి వ్యాపారాలు చేస్తున్నట్టయితే, అంటే ప్రభుత్వం వారు పట్టుకుంటారు, వ్యాపారం చేయకూడదు అనుకుంటే కొన్ని వ్యాపారాలు నడుస్తున్నట్టయితే కిరాణా సంబంధ వ్యాపారాలు నడుస్తాయి. రైతన్నలకి అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. కాబట్టి ఈ రోజున వ్యాపార పరంగాను, ఉద్యోగపరంగాను, వృత్తిపరంగాను అనుకూలవంతుల స్థితి. అయితే ఇవాళ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు మీరు రాస్తున్న వాళ్ళు ఉంటే, నాకు తెలిసినంత వరకు అయితే మోస్ట్ ప్రాబబ్లీగా ఇలాంటి పరీక్షలు పెట్టకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ సంస్థల వారు పెడుతున్నట్టయితే ఆ పరీక్షల్లో విజయం సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకి చాలా మంచి రోజు. తప్పకుండా మీరు మీ కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన లాభాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. సినిమా రంగంలో కూడా కొత్త సినిమా ప్రారంభం. రాజకీయ నాయకులకి మంచి అవకాశం ఇది. ఎందుకంటే ప్రత్యర్థిని మనం ఎలా మట్టి కనిపించవచ్చు, మన జెండా ఆవిష్కరణ ఎలా చేయాలి అనేటువంటి విషయంలో ఉంటారు, జాగ్రత్త. అయితే కొద్దిమంది మాత్రం రాజకీయ నాయకులు మీ యొక్క జెండా ఆవిష్కరణని తలకిందులుగా ఎగిరేసే అవకాశం ఉంటుంది. కాస్త అటువంటి మన జాతీయ పతాకానికి అవమానం చేసే ప్రయత్నాన్ని చేయకండి. సరిచూసుకోండి, 1-2 సార్లు సరిచూసుకోండి. ఎవరో ఒకరు కడతారు హడావుడిగా, ఆ కట్టే విధానాన్ని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కొద్దిమందికి అలాంటి అవమానం జరిగే అవకాశం ఉంటుంది. బట్ రాజకీయ నాయకులకి శుభమే కలిగే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజెంట్లకి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభం. స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్లు ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఈ గృహ సంబంధించిన ఏజెంట్లకు కూడా లాభవంతమైన స్థితి. కొత్త కన్స్ట్రక్షన్ వ్యాపారం ప్రారంభం చేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పెయింటర్లకి, అలాగే ఎలక్ట్రీషియన్కి,
అనుకూలత, విద్యా వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలత, శుభస్థితి కనబడుతోంది. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలో ఈ స్వాతంత్ర దినోత్సవ ఆఫర్లకు ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు అటువంటి ఆఫర్లలో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కనపడుతుంది. ఏదైనా ఈరోజు కొన్ని విషయాల్లోనే ఇబ్బందికర వాతావరణం, మిగతా విషయాల్లో శుభయోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగాన్ని పొందుకోవచ్చు. వీరికి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల అదృష్టంగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త ధనధాన్యం అంటే కొత్త వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, కొత్త కాంట్రాక్ట్లు అందిపుచ్చుకోవడం, స్వాతంత్ర్య దినోత్సవ సంబంధమైనటువంటి ఆఫర్లలో మీరు ప్రకటించడం, వ్యాపారులుగా మీరు ప్రకటించడం, లేదా మీరు బహుమానాలు అందుకునే అవకాశం, రాజకీయ నాయకులకి, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ కానీ ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల్లో కూడా శుభయోగము తప్పకుండా మీకు అనుకూలమైన శుభం. కుటుంబ వృద్ధి బాగా ఉంది. వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకి ముఖ్యంగా విదేశాల్లో కూడా కళా చేసే అవకాశం కనబడుతోంది. క్రీడాకారులకు మంచి రివార్డులు అందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగం. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా లాభాల పరంగా ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. ప్రశాంతమైనటువంటి ఆనందాది శుభయోగాలు. బంధుమిత్రుల సమాగమం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించే అదృష్ట యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ధనవృద్ధి, ఉద్యోగం లాభాలు, అలాగే ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్టాది ధనధాన్య వృద్ధి, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, సోదరుల మధ్య సఖ్యత, విదేశీ ప్రయాణ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి లాభాలు, ఇతరత్ర వ్యాపారాల్లో లాభాలు పొందుకునే అవకాశం, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, శత్రునాశన, మిత్రలాభం. ఈరోజు ఏదైనా శస్త్రచికిత్స ఉంటే తప్పకుండా అది సంపూర్ణ విజయాన్ని సాధించుకోవడం, ఆకస్మిక ధనప్రాప్తి, విలువైన బహుమానాలు అందుకోవడం, పెద్దల మాట వినడం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఆనందాది యోగం, శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కాస్త నిదానంగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే తొందరపాటు ప్రక్రియ. ఎలాగ ఈరోజు మంచి పండగ వాతావరణం, జాతీయ పండగ, అందరూ పాలు పంచుకోబోతున్నారు, అదృష్టం కలగబోతుంది. తొందరపాటుతనం వల్ల అవతలి వాళ్ళ నుంచి శత్రుత్వాన్ని పొందుకుంటారు. కాబట్టి ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండి ఆలోచన విధానంతో ముందడు వేయండి. లాటలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల, క్రీడల లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు లగ్న పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెరుకు అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం ఉంది. అంటే ఈ పండగ రోజున మీకు ఉద్యోగంలో అభివృద్ధి కానీ, అనుకున్న చోటికి బదిలీలు కూడా పొందుకునే అవకాశం. ఉద్యోగాలు ఉండకపోవచ్చు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి పరేడ్ వల్ల వాళ్ళకి తప్పకుండా ఏదన్నా శౌర్య పతాకమో, ఇతరత్ర ప్రమోషను తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ఊహించినటువంటి విజయాన్ని పొందుకోవడం, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల పనులు లాభాలు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ కానీ, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ కానీ, బొటిక్స్, బీడ్బర్ కానీ, ఇతరత్ర వ్యాపారాల్లో కూడా అన్ని రకాల వ్యాపారాల అనుకూలత, కార్మిక సోదరులకి ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, LIC మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. చాలా మంచి అవగాహన, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఈ రోజు నుంచి ప్రశాంతమైన వాతావరణం, సంతాన వార్త వినడం, విద్యలో కూడా రాణ్యం బాగా ఉంది. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు లాభము, వాహన యోగము, ముఖ్యంగా
నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తే మంచిదే, కానీ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, మంచిది కాదు. అలాగే కొంతమంది దుర్మార్గుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనోధైర్యం ముఖ్యమైనది. సరే, లేనిపోయినటువంటి ఘర్షణ వచ్చింది, అక్కడ మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు అవతలి వాళ్ళని దండించడం తప్పేం లేదు. కాబట్టి అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవన చేసిన వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దుష్టతో దూరవర్జిత, వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాబట్టి లేనిపోయిన అనవసరంగా మద్యపానం చేసిన వాడి బండి ఎక్కిన వాడితో వాగ్వివాదాలు పెట్టుకున్న నష్టాలు పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అనుకూల శుభయుగం ఉన్న కొద్దిమంది క్రీడాకారుల వల్ల మనకి అవమానాలు పొందుకునే అవకాశం. అందులో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎల్ఐసి, మెడికల్, గుణవాడ జంటలకి, సినిమా రంగంలోనూ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకు అనుకూలవంతమైన విద్యాభివృద్ధి. వ్యాపారపరంగా అనుకూలత. అన్ని రకాల వ్యాపారాల్లో ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందిన అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం లాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. అయితే ఎవరికైనా ఆర్థిక సహకారం అందించే విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు చేస్తున్న ఆర్థిక సహాయం వల్ల వాడికి చెడు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అదేమిటండి, మేము డబ్బు ఇస్తే వాడు చెడ్డ ఎదురుతుంటే మీరు ఇచ్చిన డబ్బు వాడు దుర్వినియోగం చేసే అవకాశం. ఇంటి అవసరాల కోసం అని చెప్పేసి ధనం తీసుకెళ్ళి వాణి స్వలాభాపేక్షకి ఉపయోగపడుకుంటాడు. మద్యపానం, ఇతరత్ర తప్పుడు పనులకి ఆ డబ్బు వాడే ప్రయత్నం చేస్తాడు. కనుక ఎవరికి కూడా ఇవాళ అపాత్ర దానం చేయకండి. వారికి అవసరాన్ని ఎరిగి ఆ అవసరాన్ని నిమిత్తమే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి వాళ్ళకి అటువంటి సహాయం చేస్తే, వస్తురూపకంగా సహాయం చేస్తే మంచిది ఆలోచండి. కానీ ధనం మాత్రం ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. అలాగే లాటరీలు, షేర్లకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జూదం మంచిది కాదనే విషయాన్ని గుర్తించండి. ఆరోగ్యం బాగుంటుంది. మంచి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపారానికి నాంది పలకవచ్చు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అనుకూలత. తప్పకుండా మీరు అనుకున్నటువంటి అన్ని రకాల వ్యాపారాలు లాభాలు ఉన్నాయి. కాబట్టి వెనుక ముందు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రయత్నం ఆలోచించండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మమ్మకమవడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత ఉన్న పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట వినడం, వాళ్ళ ముందు మాట్లాడకపోవడం చేస్తే వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. ప్రశాంతత, ఆరోగ్యం, ధనలాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందాది యోగాలు. తప్పకుండా మీ ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం, వస్తువు కొనడం, లేదంటే నూతన గృహాన్ని కొనుగోలు చేయడం, అటువంటి చర్చలు, భూ సంబంధ లావాదేవీల లాభాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ప్రయాణ లాభం, ఆరోగ్య లాభం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ అనుకూలత, అనుకున్న చోటికి బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కానూని నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, జాతీయ పండగ దినోత్సవం రోజున ఒక శుభవార్త వినడం, సంతాన వార్త వినడం, మధ్యవర్తిత్వం నుంచి బయట వేయడం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జర్, షూ పరిశ్రమల లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు. వ్యాపార పరంగా పర్వాలేదు. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ధన, ధాన్య, వ్యాపార వృద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగం. ఈరోజు తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఆనందకరమైన సంపద, ధనము, ప్రశాంతత, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతోంది. మాతాపితల సౌఖ్యం బాగా ఉంటుంది. ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య లాభం బాగా ఉంటుంది. విద్యలో రాణింపు ఉంటుంది. ఉద్యోగుల అభివృద్ధి, విదేశాల్లో కూడా స్థిర నివాసం పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6, 7 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, ప్రయాణ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెలకు అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆకస్మిక ప్రమోషన్, అంటే మీరు ఊహించినటువంటి ప్రమోషన్, అంటే మీరు చేసినటువంటి ఉద్యోగంలో నిబద్ధత, మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చే అవకాశం, దానివల్ల మీకు ఆకస్మికమైనటువంటి ప్రమోషన్ పొందుకునే అవకాశం కనబడుతోంది. ఒక మంచి స్థాయి ప్రమోషన్, అది కూడా పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాని, ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, అలాగే గ్రీన్ కార్డ్, PR లాంటిది కూడా పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి లాభము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం. వస్తులాభం, వాహన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు.
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ, ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి తప్పకుండా మీరు పాలసీలు ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున కట్టించేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నది సాధించేటువంటి అదృష్ట యోగాలు, ధనధాన్య వృద్ధి, ప్రశాంతత, ఆరోగ్యము, వస్తులాభము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యేటువంటి శుభయోగం. ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుక జరిగే అవకాశాలు, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, లాటరీలు, జూదం కూడా లాభంగానే కనబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆశాజనకమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, వస్తువాహన సౌలభ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, పట్టుదల, కార్యాచరణ, విదేశీయానం, విదేశాల్లో స్త్రీ నివాసం, తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల అన్ని రకాల వ్యాపారాల్లో అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు కూడా మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారులకు, క్రీడాకారులకి లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ప్రశాంతమైన జీవనం, జ్యోతిష్య పండితులకి గౌరవ డాక్టరేట్లు పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. తప్పకుండా వృత్తి, ఉద్యోగ అభివృద్ధి ఉంది. విద్యార్థులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఈరోజు మొత్తం మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మరి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ధనము పోగొట్టుకునే అవకాశం. ఈ లగేజ్ ఏదైనా సరే, ఫ్లైట్లో కానీ, ట్రైన్లో కానీ, బస్సులో కానీ, క్యాబ్లో కానీ, ఆటోలో కానీ, మీ లగేజ్ మర్చిపోవడం, దానివల్ల మీరు ధన నష్టాన్ని, సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం. ఒక రోజు ముందుగానే ఫలితాలు వస్తున్నాయి కదా, అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా ఉంటుంది కదా. అలాగే స్వాతంత్ర్య దినోత్సవం రోజున దుష్టుల సాంగత్యంతో మద్యపాన సేవన చేసి, ఇది మన దేశం కాదు అన్నటువంటి భావనతో కొన్ని దుర్మార్గపు దరిద్రుల చేత మీరు ప్రమాదంలో పడే అవకాశం. కొన్ని దౌర్భాగ్యులు ఉంటారు, పక్క దేశమోని జై కొట్టే వాళ్ళు ఉంటారు, భారత మాతకి జై అనేటువంటి వాళ్ళు కొంతమంది ఏదో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి. భారత మాతకి జై అనాల్సిన అవసరం ఉంటుంది, జై హింద్ అనాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకో దేశాన్ని పొగడాల్సిన అవసరం లేదు, గౌరవించడమే తప్పదు. కానీ ఇంకో దేశానికి జై కొట్టడం అనేది మన ధర్మం కాదు. భారతదేశం మాత్రమే గొప్పది, ఇంకో దేశం గౌరవించబడదు. అంతవరకు గౌరవమే ఇంతే. దాన్ని ఎత్తున పెట్టుకోవాలి, ఆ జెండాలు ఎత్తుకుని అలాంటి జెండాలు ఎత్తుకునే వాడిని మనం తన్ని తరిమేయాలి, ఆ జెండా పెట్టిన దేశానికి పంపించేయాలి. ఇది మన స్వతంత్ర భారతదేశం. కాబట్టి ఇక్కడ మనం మన దేశం గురించి మాత్రమే గొప్ప చెప్పుకోవాలి. మరి వీరు ఇలాంటి కొంతమంది వ్యక్తులు తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం ఉంది కనుక జైల్లో ఉండాల్సి వస్తుంది, లేదంటే మీరు పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని చెప్పడం నా ఉద్దేశం. ముఖ్యంగా విద్యార్థులు, అలాగే కొంతమంది మతఛాందసవాదుల యొక్క ప్రలోభాలలోనై ధర్మాన్ని విడిచిపెట్టి పరాయి ధర్మంలోకి వెళ్ళేటువంటి మహాత్మురాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయిలు జాగ్రత్త, మానం పోతుంది, అవమానం మిగులుతుంది, తల్లిదండ్రులు వీధిన పడే అవకాశము. కాబట్టి మీరు చేసేటువంటి దుశ్చర్యలు ప్రమాదాన్ని కలిగిస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థినులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, దేశ రహస్యాల్ని బయటకు వెల్లడించేటువంటి కొంతమంది దుర్మార్గులు కూడా ఉంటారు. కాబట్టి జాగ్రత్త, అటువంటి మరకబడినటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి, లేదా మనం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే మధ్య దూరంగా ఉండండి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. ఈ రాశి వారికి కాస్త ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది, నక్తముగా ఉండడం మంచిది. డబ్బు విషయంలో గాను, ఉద్యోగ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ అప్రమత్తంగా ఉండండి. కొత్త వ్యాపారం చేయకండి, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. అలాగే మత్స్యకారులు కూడా సముద్రంలో వెళ్ళే ప్రయత్నం చేయకండి. రైతందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించేవారు జాగ్రత్త. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు కూడా అప్రమత్తంగా ఉండండి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలం. దొంగ వైద్యులు బెడద, లేదా దొంగ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. అసలు మెడికల్ సర్టిఫికేట్ లేకుండానే ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. దాని కిరాణా షాప్ నిర్వహించడానికి ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. అటువంటి ఆసుపత్రికి వెళ్ళి ప్రమాదాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. అంటే ఈరోజు ఈ రాశి వారికి
మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సంబంధ విషయాల్లో భార్యాభర్తల మధ్య వైషమ్యాలు, లేనిపోని అనర్థాలు తెచ్చుకునే అవకాశం. బాబు ఇంత నీటు చెప్తానండి, పక్క ఆయన శర్మ గారు బాగా చెప్పారు, నా బాగుందన్నారు, బాగుండడమే నాకు కావాలి, అలా ఉండడమే కావాలి. దానికోసం మీరు ఈరోజు భగవద్గీత పారాయణం చేయండి. 3 నుంచి 6 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే తీపి పదార్థాలు దానంగా ఇవ్వండి, కానుకగా ఇవ్వండి, వస్త్రదానం చేయండి, అన్నదానం చేయండి. అనుకూలవంతర ప్రయోజనాలు ఉంటాయి. తప్పనిసరిగా ఈరోజు మీరు దుర్గాదేవి దేవాలయ సందర్శన, ఈశ్వర ఆలయానికి వెళ్ళడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే అదృష్టంగా ఉంటాయి. ఇదంతా మీకు తీవ్ర వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఉదయం 7:36 నుంచి 9 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్టయోగం, ఆత్మస్థైర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, విశేషమైనటువంటి వ్యక్తులతో ఆనందకరమైన సంపద, కుటుంబ సభ్యులతో అనుకూలత, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రులతో విహారయాత్రలు, విదేశీయాన యాత్ర, గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం. ఈ రోజున మీకు పేరు ప్రఖ్యాతులు బ్రహ్మ ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, రోగనాశనం, రుణవిమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి మంచి లాభాలు, అన్ని రకాల వ్యాపారాల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. ఆశించినటువంటి ధనప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి రావచ్చు. వస్త్ర లాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విదేశీ ప్రయాణం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అదృష్టయోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. తప్పకుండా మీరైనటువంటి ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, పంపకాల్లో మీకు అనుకూలత, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి సూచన కనబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఊహించని ఉద్యోగ లాభం, ఊహించినటువంటి ధన ప్రాప్తి. అంటే ఎప్పుడో ఇచ్చినటువంటి ధనం ఈరోజు మీకు తిరిగి మీ చేతికి వచ్చే అవకాశం. పోగొట్టుకున్నటువంటి వస్తువులు, మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ చేతికి తిరిగి వచ్చే అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల్లోనూ లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. ఈవెంట్స్ చేసే వాళ్ళకి విదేశాల్లో కూడా మంచి ఈవెంట్ చేయగలిగే అవకాశం. విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ వ్యాపారంలో కానీ, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారంలో కానీ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సినిమా, రాజకీయ రంగంలోనూ, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందిన అవకాశం. వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. శుభవార్తా శ్రవణం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. కెమెరాలు కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, ఇంటికి కావలసినటువంటి వస్తువులు కానీ, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం. ఇంట్లో పెళ్లి వాతావరణం అనుకూలంగా ఉండబోతోంది. లేదా సీమంతం కానీ, బార్సాలు లాంటివి చేసుకోగలిగేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారు కూడా విశేషమైనటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, అనుకూలవంతమైన వ్యవహారము, వ్యాపారము, ప్రయాణం, నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణం, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్కి అనుకూలత, వ్యాపారపరంగా అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలతలు పొందుకోవడం, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, దర్శక నిర్మాతలకి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్ లాంటి వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ సంబంధ వ్యాపారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చు. రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, చాలా మంచి ఆనందకరమైనటువంటి వార్తలు వినవచ్చు. పిల్లల విషయంలో శుభయోగాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అలాగే ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, ఇంట్లో ఏదన్నా సందడి వాతావరణం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.